సునాదస్వరము ఫిబ్రవరి 20. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు చెప్తున్న మాటలివి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అని చెప్తున్నాడు. మరి మన తండ్రి ఇంట్లో మన కొరకు అనేకమైన నివాసములు సిద్ధపరిచే దేవుడు. లేని ఎడల అంటున్నాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటున్నాడు. మరి మన దేవుడు మన కొరకు స్థలమును సిద్ధపరచువాడు. మనం ఆయనతో పాటుగా నివసించులాగున మరలా వచ్చి మనల్ని ఆయనతో పాటుగా తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ద్వారా తప్ప తండ్రి దగ్గరికి మనం ఎవరం కూడా వెళ్ళలేం. అందుకే తానే స్థలమును సిద్ధపరిచి మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. మన దేవుడు మన కొరకు అన్ని సిద్ధపరిచి నడిపించే దేవుడు. మరి నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో యెహోవా దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు. నేను సిద్ధపరిచిన చోటికి రప్పించుటకు ఒక దూతను మీకు ముందుగా నేను పంపుచున్నానని చెప్పాడు. మరి ఆయన సిద్ధపరిచిన వాగ్దాన దేశంలోకి వారిని ఒంటరిగా పంపించలేదు, కానీ తన దూతను మరి వారిని కాపాడుతూ నడిపించడానికి పంపించాడు. మరి వారు కట్టని ఇళ్ళు, త్రవ్వని బావులు, నాటని చెట్ల ఫలమును అనుభవించులాగున అన్నీ కూడా తన ప్రజలకు సిద్ధపరిచి వాళ్ళని మార్గంలో నడిపించాడు. మన దేవుడు మన కొరకు కావలసిన అన్నీ కూడా ఈ లోకంలో సిద్ధపరిచి నడిపించి మనల్ని దీవించి ఆశీర్దిస్తాడు. మరి 23వ కీర్తన 5వ వచనం రాయబడింది, నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతూ అని ఉంది. మరి మన దేవుడు మన శత్రువుల ముందు మనల్ని సిగ్గుపరచకుండా భోజనం సిద్ధపరిచి ఘనపరిచి దీవించే దేవుడు. మరి అందుకే చెప్తున్నాడు, నేను మీకు కావలసినవి అన్నీ సిద్ధపరుస్తాను. ఈ లోకంలో ఉన్న ఏ అవసరమైన అన్నీ సిద్ధపరుస్తాను. పరలోకంలో నాతో పాటుగా ఉండులాగున స్థలమును సిద్ధపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, ఏ అవస్థ అక్కరున్నా, ఏ పరిస్థితి అయినా ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన మన కొరకు అన్ని సిద్ధపరచువాడు. ఈ లోకంలో ప్రతి అవస్థను చూస్తాడు. పరలోకములో ఆయనతో పాటుగా ఉండులాగున స్థలమును సిద్ధపరుస్తాడు. తిరిగి వచ్చి మనల్ని ఆయనతో పాటుగా తీసుకెళ్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన సిద్ధపరిచే చోటులో ఆయనతో పాటుగా నివసిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరికి దేవా, మీరు సిద్ధపరిచిన చోట్లో మీతో పాటుగా నివసించే కృపను అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.